హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ ముందు వీడియో చూశారు. సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఇప్పుడు మెహందీ ఫంక్షన్కి ఈ డెకరేషన్ చూడండి ఎంత క్యూట్గా ముచ్చటగా ఎంత బాగుందో. ఇప్పుడు మామూలుగా అందరూ ఫంక్షన్లు పెంచేస్తున్నారని ముందు చెప్పుకున్నట్టు హల్దీ అని, మెహందీ అని, తర్వాత సంగీత్ అని, నలుగు, ఇలా 5 ఫంక్షన్లు అయిపోతున్నాయి అనమాట. సో పాతకాలంలో లాగా 5 రోజుల పెళ్ళి అయిపోయింది. సో 5 రోజుల పెళ్లిలో అందరూ ఫ్రీ టైం చేసుకొని ఒక్క చోట సరదాగా గడపడం అనేది చాలా బాగా అనిపించింది. పెళ్లి సాకుతో అందరూ సరదాగా గడిపాం. తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నలుగుకి రెడీ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మా వాళ్ళు ఫోటో తీయమన్నా వీడియో తీయమన్నా ఎంత ఇబ్బంది పడతారో. సో నేనైతే అమ్మతో ఫోటో తీసుకుందామని చెప్పి ఇందిరక్కని అడిగాను. చూడండి, తలకాయలు లేపేసింది ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇలా ఎత్తు అలా ఎత్తు అని చెప్తే ఏదో కుస్తీలు పడుతూ ఉందన్నమాట. ఇవన్నీ మాకు రావమ్మా అంటారు. నాకు కనీసం వీడియో కానీ ఫోటో కానీ తీసేవాళ్ళే లేరు. చూడండి ఎంత కష్టాలు పడుతుందో. లోపల కరెక్ట్గా బొమ్మ కనిపిస్తున్నా లేదని కూడా చూడలేకపోతున్నారు. సో సరదాగా మాట్లాడిన మాటలు అలాగే పెట్టాను. సో ఒక్కసారి ఇని ఎంజాయ్ చేయండి. ఎవరికైనా ఫోటోలు కావాలంటే మా అమ్మ నేను ఫోటో దేవండి తలకాయలు లేపేసింది. మొత్తానికి ఎలాగోలా కొంచెం తలకట్టయ్యేటట్టు తీసారనమాట. సో చాలాసేపు సరదాగా నవ్వుకున్నాం తన ఫొటోస్ చూసి. ఇప్పుడు బాగా తినట్టాను అంతే ఇది కదా, తెల్లదాన్ని కాదు బాగా ఊపడాలి. మేము తలకాయలు ఊపడతాం ఫుల్గా. నువ్వు కాలు దింకురావా కింద వదులుకోము. ఎత్తదా కనబడుతున్నావా? పైన తెల్లదట్టాను నా మళ్ళీను మొత్తానికి తను తీసిన పిక్స్ అనమాట ఇవి. సో తలలో తోకలు వచ్చేటట్టు తీసింది. సో మామూలుగా ఏంటంటే ఫోటో తీయడం రాదు కదా, ఒక్కొక్కరికి నేర్పిస్తూ ఉన్నారు మా ఊర్లో ఎలా వీడియో తీయాలి, ఎలా ఫోటోలు తీయాలని. అంతే ఇదే కదా. ఇప్పుడు తల పైన కూడా ఒక గ్యాప్ ఉందో చూసుకో, శుద్ధంగా ఉండదు. ఇప్పుడు గ్యాప్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు కూడా చాలా పోయిందాం. చాలాసేపు సరదాగా నవ్వుకున్నాం. ఎందుకంటే తను తీసిన పిక్స్లో ఒకటేమో తల్లేదు, ఒకటేమో ఆ నడువు నుంచి కిందకి తీసింది. సో మొత్తానికి ఒక మూవీ గుర్తొచ్చింది అనమాట. ఫోటోలు తీయమంటే ఎలాగోలా తీసేసేవాడు అనమాట. కాళ్ళు చేతులు వచ్చేటట్టు, ముఖం లేకుండా. పెళ్లి చూపులకు వెళ్ళాలి ఫోటోలు తీయమంటే ఎక్కడో బ్రహ్మానందం సినిమా అనుకుంటా, బ్రహ్మానందం ఆలీనో ఏదో ఒక సినిమాలో ఉందన్నమాట, పాత సినిమాలో. సో అది గుర్తొచ్చింది. సో దాన్ని చెప్తూ నవ్వుకున్నాం బాగా. సో బ్రహ్మానందం డైలాగ్స్ నీలాంటి వాళ్ళ కోసమే రాసినట్టున్నారు అని. ఫస్ట్ ఈమె తీసింది తలకాయలు ఎగరగొట్టింది. ఆమె సగం తీసిన ఆమె తలకాయ. ఫోటోలు ఊర్లో ఫోటోలు తీసుకోవాలంటే ఇది అనమాట, తలకాయలు ఎగరగొట్టి తీస్తారు. పిచ్చేసి అంటే అదిగో అది కూడా పద్దం చెప్పుకుందాం. ఆమె పొయ్య కాడ చెప్పుళ్ళ ఒక రోజు పక్కన దోసేసి బొచ్చు దోమేసుకోండి. కోతులకా కోతులు ఏరుకుండా ఎంత చూడు, ఎంత ఫ్రెష్గా ఉంది పప్పు చూడు. చూపిస్తున్నాను బాధోనావు, ఎంత బాగా చేస్తుంది. బాధోనావా లేదని చూపిస్తా. ఏమి మంచిది, బాగా చేస్తుంది. గాలి కూడా ఎగిరిపోద్ది అని చెప్తున్నా. వాళ్ళు రాలేరులే, మనమే వాడి చేస్తాం. ఎవరు? లక్ష్మక్క రాలేదు, నువ్వే వాడచ్చు. ఆయమ నేను వాడచ్చు, మనం వాడి చేస్తాం. ఆయమ నేను వాడమని అంతే. అదిగో సందట పని అయ్యిందయ్యా. దీన్ని వెలిగించపోయి దాన్ని వెలిగించు అంటేదా. ఒక్క రవ్వ అంట, ఒక్క రవ్వ ఉడకనిచ్చా నీళ్ళు వచ్చేస్తే నీ శ్వాసం లేకుండా ఉంటాయండి. ఉప్పు కూడా నేను కొద్దిగా నేను ఎంత వేస్తాను అని కొత్త పసుపు వేసాను. వేయలేమా ఉప్పు లేకుండా మళ్ళీ బాగుండదు. వేసి దానికి తగ్గట్టు తక్కువ కాదు నాయన, నీళ్ళు వంచేస్తాను. అదే వంచేసాక తక్కువ తక్కువ వేస్తాను. ఇప్పుడు ఉంచేస్తే దానికి బళ్ళా తర్వాత వేస్తా దానికి సరే సరే దాని దానికి
వీళ్ళకి నవ్వు వస్తుంది. ఓకేసింది అబ్బా. వారం నుంచి తింటున్నాయి కొద్దిగా ఇప్పుడు కూడా ఇంకా ఉంది. అయినా ముందర చాలా కాయలు కాసులమ్మా. ముందర అంత పోలా కదా. చెప్పులు వేసుకోకూడదుమా? తెచ్చేదా? పనగంట బాగా వచ్చింది మొన్న. నేను తెద్దాం అనుకున్నా అక్కడ. ఊరికే కూడా తినొచ్చు. వంగ చెట్లు నీళ్ళు లేకుండా కనేసావంటే అది కూడా పోయినా వాకింగ్ పోయి ఇవాళ ఇబ్బంది పడకుండా వచ్చేసిన లేకుంటే ఒక దేవుడు కూర్చోవాలి. నా ఆకుకోవద్దు ఇది తినేసినయ్యా. ఇంతలా అది. అయ్యో వద్దాం. అది కూడా నువ్వు కొయ్యకపోతే తినేస్తుందేమో. తినేస్తాయి. అదే వాడు చెప్పాడు నన్న. అది కూడా తినేస్తుందమ్మా. ఎట్లా కోసి చేస్తావా? పేపర్ వేసి చుట్టు పెట్టారా? పేపర్ వేసి చుట్టు పెట్టారా? అదేంటి అట్ట కోసుగా ఉందమ్మా? ఈ ఒక రకం గుమ్మడికాయ, రామ గుమ్మడికాయని. నువ్వు భద్రం నా కోసి కోసిలే ఎవరి దాకా ఇది అవుతుంది. కొంచెం తొడ ఉండేటట్టు పోయి. అది మామూలుగా కోసి పెడితే కూడా ఎక్కువ ఏడకు పోదుమా కదా. పండకపోతే అది చూడు ఎట్ట గీకేస్తుంది చూడు. ఉండట్టే ఉండు. నిమ్మ పండ్లు కూడా చాలా బండిపోయిండాయి. వద్దులే, నీకేమైనా కావాలంటే తీసుకో. నాకైతే నీకేమైనా కావాలంటే కోసుకో. బాగా పండిపోయిండే. వద్దులే, నిమ్మరసం ఉంది. మళ్ళీ ఈగురు వస్తా పనసాకు తింటుండే. ఇది వెనక చిక్కు తెచ్చేసిన చెట్ట ముందుదా? ముందుది వెనక చిక్కు తెచ్చింది. ఆడంది ఆడండి. నువ్వు ఆ ఏత చెట్టు తీద్దంటావు కానీ దాని మొదట్లో కూడా ఒకటి వేసుకోవచ్చు. ఏదన్నా ఆడ మామిడి చెట్టు ఏదన్నా రాయి రావడం వల్ల వేసి కూడా దండ ఉందా ఇంకోటి కాయ తినేసి చెప్పలే ఏం చేయలేం. ఒకటి ఆకలి కోటి అన్నీ జగిస్తాయి కావాలి. వాటికి అన్నీ జగిస్తాయి కావాలా. కొన్ని తినవు. ఇప్పుడు ఈ తినవడంలే ఏందా సీతాఫలమా? రామబలం సీతాఫలం తినేస్తాయి. రామబలం తినట్లా కాసిందే రామబలమా? 2. అరే నాకు తెలియదు అసలు రామబలం చెట్టు ఉందా అనుకో. నేను సీతాఫలం అనుకుంటా. ఇది ఏడొక 2 ఉన్నాయి. అది పైన ఒకటి 5 తినడంలే ముందర పండినాయి. రామబలం సీతాఫలం పక్క పక్కన అంటే వేయాలన్న పాటు వేసిన అల్లాడు ఇది కూడా రామబలమే. ఇదైతే నీడలేమా? నీడ అది మొలిచింది. అదే మొలిచిందా? అదే మొలిచింది, అదే వస్తుంది. ఊరు వెళ్ళినప్పుడు పెళ్ళికి ఒక 2 days 3 days మార్నింగ్ ఒక ఫంక్షన్, ఈవినింగ్ ఒక ఫంక్షన్, మార్నింగ్ ఈవినింగ్ అలా 3 days 4 days కంటిన్యూస్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే లక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సో వాళ్ళని కూడా తీసుకొని మేము నైట్ సంగీత్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో అందుకే రెడీ అయ్యాయి అనమాట. సో రెడీ అయ్యి లక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో జానకి అక్క, లక్ష్మి అక్క. సో ఈరోజు మేము సంగీత్కి వెళ్తూ ఉన్నాం. పాపం జానకి అక్క వాళ్ళ హస్బెండ్తో ఎగడానికి సరిపోద్ది. అందువల్ల ఒక్క ఫంక్షన్కి మాత్రం అటెండ్ అవుతుంది, వేరే వాళ్ళని ఎవరో పెట్టేసి. సో తన్ని మా ఊర్లోనే కదా నాకు తెలిసినలాగా భర్తని అంత బాగా చూడడం
నేను జానకి అక్కనే చూశాను. జానకి అక్కకి దేవుడు చాలా ఓపిక ఇచ్చాడు. అస్సలు విసుక్కోకుండా అసలు ఎంత ప్రేమగా చూసుకుంటుందో తను చూసాకే నాకు అర్థమైందనమాట. తను కొంచెం లేవలేని స్థితిలో ఉన్నాడు, అయినా కూడా విసుక్కోకుండా రాత్రులు నిద్ర ఉండదు, పొగులు, ఇంకా ప్రతిసారి తన్ని వాష్రూమ్ తీసుకెళ్ళడం తీసుకురావడం అవన్నీ కూడా ఎంత ఓపికగా చేస్తుందంటే నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి మెచ్చుకోవాలి. కానీ జానకి అక్క దురదృష్టం, వాళ్ళ హస్బెండ్ అదృష్టం అనుకోవాలి. ప్రతిరోజు తనకి సేవ చేయడమే సరిపోతుంది. పాపం కాళ్ళు చేతులు నొప్పులు అంటుంది పాపం రోజు. ఈరోజు ఎట్లా సరదాగా తను వదిలేసి ఫంక్షన్కి వస్తుంది. కానీ ఫంక్షన్కి వచ్చినంతసేపు పాపం ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడో, నిద్రపోయాడో లేదో అట్లా తన గురించే ఆలోచిస్తూ ఉందన్నమాట. మొత్తానికి ఫంక్షన్కి అయితే వచ్చేసాం. సో సరదాగా ఒక 2 to 3 hours మా వాళ్ళందరూ భలే డ్యాన్సులు కుమ్మేశారు. కానీ వాటిలో నేను ఎన్ని చెప్పాను కదా ముందులాగా ఏది షూట్ చేయట్లేదని, కొన్ని షూట్ చేసిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. వీళ్ళంతా చెన్నై నుంచి వచ్చారనమాట, చాలా బాగా చేశారు. సంగీత అయిపోయినాక నెక్స్ట్ డే మ్యారేజ్ అన్నమాట. సో మ్యారేజ్లో తమ్ముడు వాళ్ళ పాప, సో తనైతే క్లాసికల్ డాన్సర్. సో ఈ మధ్య అరంగేట్రం కూడా చేసింది. సో తను చాలా బాగా చేస్తుంది క్లాసికల్ డ్యాన్స్. అయితే క్లాసికల్ డ్యాన్సే కాదు, మిగతా డ్యాన్సులు కూడా తనకు బాగా వచ్చు. భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళకి మామూలు ఫోక్ డ్యాన్స్ కానీ అవన్నీ కూడా బాగా వస్తాయి కదా. సో అలానే తను ఏ పాటకైనా బాగా చేస్తుంది. సో తన ఓణీల్ ఫంక్షన్లు అప్పుడు కూడా చాలా బాగా చేసింది అనమాట తన డ్యాన్స్. చూసారు కదా. సో మా వాళ్ళందరినీ కలుసుకోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది బాగా అనిపించింది. సో ఒక 3 days అయితే ఫుల్ బాగా అలసిపోయాము. మార్నింగ్ ఈవినింగ్ అన్ని ఫంక్షన్స్ అటెండ్ చేసి, ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అని. మొత్తానికి ఆ మండపం అంతా జరిపారనమాట, ఫుల్ ఫ్యామిలీ అంతా. ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్